నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. యాడా దొరకని సరుకు మాకాడే దొరుకుతాదప్ప అని పుష్ప సినిమాలో డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగు కరెక్ట్గా సరిపోయేటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ. ఏ స్కామ్ అయినా తీసుకోండి, మద్యం తీసుకోండి, భూ దందాలు తీసుకోండి, కిడ్నాపులు తీసుకోండి, మానభంగాలు తీసుకోండి, దొంగతనాలు తీసుకోండి, అదేవిధంగా ఇసుక తీసుకోండి, గ్రావెల్ తీసుకోండి, గనులు తీసుకోండి, దేంట్లోనైనా స్కామ్ చేశారు అని తెలిస్తే దాని వెనకాల ఉండేది వైఎస్ఆర్సీపీనే. అటువంటి ఒక చిన్న స్కామ్ ఒకటి బయటపడింది. కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక్కడ చూడండి, రూపాయలు 500 కోట్లకు పైగా కుచ్చు టోపీ. ఈయన నిందితుడు కిరణ్ ఎవడైతే ఉన్నాడో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆయన. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండదండలతో దాదాపు 500 కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెట్టి పారిపోయాడు. ఎట్టకేలకు సినిమా పక్కీళ్ళు అయితే పోలీసులు పట్టుకున్నారు. చూడండి, రూపాయలు 500 కోట్లకు పైగా కుచ్చుటోపి ఎట్టకేలకు చిక్కిన సినిమా యానిమేషన్ స్కామ్ నిందితుడు. సినిమా యానిమేషన్ కు సంబంధించి ఒక స్కామ్ చేసి 500 కోట్ల రూపాయలు జనాలకు కుచ్చుటోపీ పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దల అండదండలతో ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగినటువంటి ఈ కిరణ్ అనే నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. వైకాపా నాయకుల అండదండతోనే మోసాలు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు యానిమేషన్ స్కామ్ అయితే ఒకటి జరిగింది. అందులో నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, సినిమా యానిమేషన్ స్కామ్ నిందితుడు నిడుమోలు కిరణ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రూపాయి 500 కోట్లకు పైగా మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న కిరణ్ ను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు ఉత్తరాఖండ్ లో గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన నిడమోలు కిరణ్ సత్యనారాయణపురం కేంద్రంగా యూపిక్స్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. యూపిక్స్ అనేటువంటి ఒక సూట్ కేస్ కంపెనీని స్టార్ట్ చేసి 500 కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టాడు. ఇవి చూడండి, ఇక్కడ సినిమాలకు పనికొచ్చే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ నేర్పుతామని, వాటిలో మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మబలికాడు. అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. యానిమేషన్కి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. సంస్థలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెప్పి పలువురి నుంచి రూపాయి కోట్లతో వసూలు చేశాడు. సో నేను పెద్ద పెద్ద సినిమాలకు పనిచేస్తాను, అదేవిధంగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నాకు యానిమేషన్ నేర్పిస్తాము, విఎఫ్ఎక్స్ చేస్తామని చెప్పి ఈ సంస్థలో కనుక మీరు పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పి నమ్మబలికి 500 కోట్ల రూపాయలకు పైగా ఎత్తుకొని పారిపోయాడు. సో ఉత్తరాఖండ్లో ఉంటే నిన్నైతే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక చూడండి, ఓపెన్ బ్లూ టెకీ సాఫ్ట్ అనే మరో 2 సంస్థల పేరుతోనూ డబ్బులు వసూలు చేశాడు. విజయవాడలో 6 బాధితులు నెల రోజుల క్రితం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మరో 200 మంది వరకు బాధితులున్నారు. వీరిలో మాజీ పోలీసులు, రైల్వే, మున్సిపల్, రెవెన్యూ, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ నే టార్గెట్ చేసి మీరు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు లాభం వస్తుందని చెప్పి నమ్మబలికి, మేము పెద్ద పెద్ద సినిమాలకు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేస్తామని చెప్పి నమ్మబలికి 2 సంస్థలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి 500 కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. మొత్తానికైతే పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఆదాయ పన్ను ఇబ్బందులు వస్తాయని చాలా మంది భయపడలేదు. నిందితుడు హైదరాబాదు కోర్టులో ఐపీ పెట్టాడు. ఇప్పటికే బాధితులందరికీ నోటీసులు వచ్చాయి. పీటీ వారెంట్ పై విజయవాడకు ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేశారు. విజయవాడ జైలుకి అయితే పంపించారు. ఇక్కడ చూడండి, తెర వెనుక వైకాపా నాయకులు. నేను వీడియో మొదట్లో చెప్పినాను కదా, ఎక్కడ లేని సరుకు మాకాడే ఉంటుందబ్బా అని. అది వైఎస్ఆర్సీపీకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, తెర వెనుక వైకాపా నాయకులు. ఈ కుంభకోణంలో కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన కొందరు వైకాపా కీలక నాయకుల హస్తం ఉన్నట్లు బాధితుల్లో ఒకరైన ఓ మాజీ పోలీసు అధికారి చెబుతున్నారు. ఓ మాజీ పోలీస్ అధికారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నే మోసం చేశాడంటే ఈ కిరణ్ ఎంత టాలెంటెడో చూడండి. మరి రూపాయి 100 కోట్ల కుంభకోణం జరిగిన పోలీసులు తూతు మంత్రంగా విచారణ జరపడం అనుమానాలకు తావిస్తుంది. సో కేసు పెట్టినా కూడా పోలీసులు తూతు మంత్రంగా అయితే విచారణ చేశారంట. మనము ఎన్నో వీడియోల్లో చర్చించుకున్నాము. పోలీసు శాఖలో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసేటువంటి పోలీసులు ఉన్నారు. ముందుగా కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం వాళ్ళను గుర్తించి సస్పెండ్ చేయకపోతే ఈ మొత్తం పంచాయతీ కూటమి ప్రభుత్వం మీద పడే అవకాశాలు ఉన్నాయి, అనవసరంగా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగానే ఆస్తులు గుర్తించి ఉంటే అటాచ్ చేయడానికి వీలుండేది. కొందరు పోలీసులు సహకరించడంతో కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. నరసరావుపేటలో 200 మంది నుంచి 300 కోట్లు వసూలు చేశాడు. ఒక బాధితుడి వద్ద 70 కోట్లు వసూలు చేశాడు. ఈ స్కామ్లో వైకాపా నాయకుల పాత్ర పైన విచారణ జరిపితే ఆ పార్టీ పెద్ద తలకాయలు బయటపడే అవకాశం ఉందని అయితే చెబుతా ఉన్నారు. సో ఏ స్కామ్ తీసుకున్నా దాని వెనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండనే ఉన్నారు. సో ఈ విధంగా పరిపాలన చేశారు గత 5 సంవత్సరాలుగా. ఇంకొకటి ఈ వీడియో ముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఎవరైనా వచ్చి 10 రూపాయలు పెడితే 20 రూపాయలు లాభం వస్తుంది అంటే అది స్కామ్ అని ముందుగానే మీరు గ్రహించాలి. దయచేసి ఇటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టద్దండి. 10 రూపాయలకి 20 రూపాయలు ఎక్కడా రాదు. డబ్బులు సంపాదించడం అంత సులభం కాదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.